వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వర్డ్ అండి. నా పేరు మాణిక్యం. అందరు బాగున్నారా? వర్షాలకి మీ గార్డెన్లు అన్నీ పచ్చగా ఉంటున్నాయేమో. అందరికీ బాగా పూలు పళ్ళు రావాలి. ఈ వీడియో ఈరోజు ఏంటంటే, ఒకసారి ఒక దారిలో వెళ్తుంటే ఒక ఫ్రూట్ చూశాను నేను. ఆ ఫ్రూట్ది ఒక చిన్న మొక్క పక్కన దొరికితే తీసుకొచ్చేసాను అనమాట. మళ్ళీ కొన్ని మరి ఏం ఎందులో ఉన్నాయో విత్తనాలు మరి తెలియదు. అక్కడ బయట మట్టి తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ చెట్టు చూడండి, ఇంకా ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు, మళ్ళీ ఇటు పై వరకు కూడా వచ్చింది. అయితే ఫ్రూట్ చాలా వచ్చాయండి. 2 నెలల నుంచి వస్తున్నాయి. కానీ ఇక్కడ మా తోటలో ఒక తొండ ఉంది. అది లోపల ఉండే జ్యూస్ అవి తినేసేసి ఒట్టి తొక్కలంతే ఉంచుతుంది అనమాట. మాకు అస్సలు దొరకట్లేదు. ఎక్కడెక్కడ అన్ని చోట్ల వస్తుంటే అన్నీ పాకి చుట్టేసుకుంటున్నాయని తీసేసి అనుకుని, ఏదో ఒకటి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఒకటి ఉంచా. ఇదిగోండి, ఇది తీగ ఇక్కడి నుంచి ఇక్కడికి పాకిపోయి, ఇదిగోండి. మరి ఈ నెట్ మీదకి రాలేదేమో, అందుకే 3 ఫ్రూట్స్ దొరికాయి. వీటి పేర్లు నాకు తెలియదండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. నాకైతే గుర్తులేదు. చిన్నప్పుడు మా పెద్దమ్మ చెప్పింది అని. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. దీని ఫ్లవర్ చూడండి, అంత జ్యూస్ ఫ్రూట్ లాగానే ఉంటుంది. ఫ్లవర్ కూడా రాఖీ ఫ్లవర్, జ్యూస్ ఫ్రూట్ ఫ్లవర్, అదే ప్యాషన్ ఫ్రూట్ది సేమ్. ఈ ఫ్రూట్ కూడా లోపల సేమ్ ఆ ఫ్రూట్ లాగానే విత్తనాలతో లాగా జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ కూడా స్వీట్ ప్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇదండి జ్యూస్ ఫ్రూట్ కూడా ఇలాగే కదా ఉండేది. అదే చూడండి, ఇట్లా అనమాట. ప్యాషన్ ఫ్రూట్ సేమ్ టేస్ట్ అయితే స్వీట్గా ఉంటుంది. అవి కొన్ని ప్యాషన్ ఫ్రూట్ పుల్లగా అలా ఉంటాయి కదా, ఇది అట్లా కాదు, స్వీట్గా బాగుంటాయి. దీని పేరేంటో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయండి చెట్లు. దారిలో వెళ్ళేటప్పుడు చాలా కనిపిస్తాయి. చాలా వరకు ఇవి పల్లెటూర్లలో ఎక్కువ కనపడతాయి, కానీ ఇక్కడ మేము అవుట్స్కర్ట్స్లో ఉన్నాం కాబట్టి మాకు బాగా కనపడుతుంటాయి ఈ చెట్లు. ఎక్కడంటే అక్కడ వస్తుంటాయి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.